నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. జిల్లాలో ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటు పలు ప్రత్యేక ప్రాంతాల్లో పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి 5 ఏళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత భారతదేశం కోసం ప్రతి ఒక్కరూ 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయించాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి సూచించారు. బృందావన్ గార్డెన్స్ లోని అర్బన్ హెల్త్ సెంటర్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో డాక్టర్ శ్రావణ్ బాబు ఇతర అధికారులతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. బ్రహ్మకుమారి స్వరదాని భవనం నూతనంగా అందుబాటులోకి వచ్చింది. అశోక్ నగర్ లో నిర్మించిన ఈ భవనాన్ని బ్రహ్మకుమారి రాజయోగిని ఉషా దీదీజీ ప్రారంభించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులతో పాటు బ్రహ్మకుమారిలు ఉమారాజేశ్వరి, అరుణ, శిరీష, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ఇతరుల సంతోషాన్ని ఆకాంక్షించేవారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారని ఉషా దీదీజీ జీవి ఆంజనేయులు తెలిపారు. రాజయోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. बाबा के बच्चे जिन्होंने अपना सब कुछ सफल करके ऐसे विश्व सेवा में इस भवन का निर्माण किया और यहाँ से अनेक आत्माएं देश विदेश में जाते हुए बाबा का संदेश, बाबा का पैगाम लेकर के जाएंगे. ఇక్కడ ఒక సంకల్పం చేశాం. ఇక్కడ శివబాబాకి ఒక యూనిటే బాగుంటుందని చెప్పేసి ఈనాటికి చక్కగా ఈ మనందరి యొక్క కోరిక తీరింది. అందులో బహుకాలం నుండి ఉషాకే చేతుల మీదుగా, సత్య గారి చేతుల మీదుగా ఈ భవన నిర్మాణం, ఈ శివబాబా ఇల్లు ఓపెన్ చేసుకోవడం చాలా చాలా సంతోషం. ఈ నిర్మాణానికి సహకరించిన వాళ్ళు, అలాగే ఎవరైతే డొనేషన్స్ ఇచ్చారో అలాంటి వారికి ఎప్పుడు కూడా శివబాబా గారి బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇది చాలా మంది సహకారంతో ఇంత చక్కని భవనం, 4 పోస్టర్స్ భవనాన్ని మనం నిర్మించుకున్నాం. చాలా సంతోషం. వైసీపీ కొత్త అవతారంలో రాజధాని రైతుల పరిరక్షణ అంటూ ఆడుతున్న నాటకాలను ఎవ్వరూ నమ్మరని రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నేతలు తెలిపారు. మందడంలో రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నేతలు మీడియాతో మాట్లాడారు. అమరావతిని ఏడాది శ్మశానమన్న వారు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వస్తున్నారని నిలదీశారు. తాము నల్ల జెండాలతో శాంతియుతంగా నిరసన తెలిపామని, ప్రత్యర్థి వర్గమే కవ్వింపు చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. రాజధాని అమరావతి కోసం 1230 రోజులు తాము ఉద్యమం చేస్తే అప్పుడు తమను వైసీపీ నేతలు ఎవరూ పరామర్శించలేదన్నారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకే పరామర్శల పేరుతో వైసీపీ డ్రామాలో ఆడుతుందని, ఇలాంటి చర్యలు మరోసారి చేస్తే ఈ ప్రాంతంలో వాళ్లను అడుగు కూడా పెట్టనివ్వమని జేఏసీ నేతలు తేల్చి చెప్పారు. మీరు అమరావతి అభివృద్ధికి అడ్డగోలుగా వ్యవహరిస్తా ఇక్కడ అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేసిన సందర్భంలోనే మాత్రమే మా రైతులు నిరసన తెలియజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ స్థానికంగా ఉన్న ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులకి వ్యక్తిగతంగా ఇక్కడ కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. మీ అభిమానాన్ని ఈ వ్యక్తుల నుంచి కోల్పోవద్దని, జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఈ ప్రాంతానికి ద్రోహం చేయొద్దని చెప్పి ఒకసారి మనవి చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు పార్లమెంట్లో
మీరు వ్యతిరేకించారు అమరావతి బిల్లుని, ఏకైక రాజధాని అనే బిల్లుని. ఈ బిల్లుని మీరు వ్యతిరేకించి ఇక్కడ ఏ విధంగా ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. నిన్న జరిగిన సంఘటనలో ప్రత్యక్షంగా నేను అక్కడ ఉన్నాను. అయితే వాళ్ళు వచ్చింది దేనికంటే రాజధాని డెవలప్మెంట్ జరగకుండా ఆపడానికి, ఇక్కడ విధ్వంసాలు మేమందరం పెనుమాక ఉండవాలి, అన్ని ఊర్లో వాళ్ళు కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. మా మధ్య విభేదాలు పెంచడానికి, మమ్మల్ని కొట్టుకొని చంపుకోవడానికి, వాళ్ళు విధ్వంసాలు సృష్టించడానికే వచ్చారు కానీ ఎవరిని పలకరించడానికి వాళ్ళు రాలేదు. అయితే నిన్న వాళ్ళు రౌడీ మోకలతో ఏదో మమ్మల్ని ఇచ్చేయాలని వచ్చారు. మేము అడ్డుకున్నాం. ఉండవల్లి దగ్గరే వాళ్ళని రాజధాని అభివృద్ధి కోసం పాటుపడే ప్రతి ఒక్కళ్ళు రాజధానిలో రావడానికి మేము ఒప్పుకుంటాం, కానీ రాజధానిని విధ్వంసం చేయడానికి ఎవరు వచ్చినా సరే మేము ఇలాగే మా ఎదురుదాడితో మేము చూపిస్తాం. 4 లేన్ల శంకరవిలాస్ ఆర్ఓబీ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నగరానికి తలమానికంగా ఉన్న శంకరవిలాస్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. ఆ క్రమంలోనే 2027 జూలై నాటికి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు. అంతేకాకుండా ప్రతి నెల స్థానిక ప్రజాప్రతినిధులతో, అధికారులతో పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కొంతకాలం పాటు బ్రిడ్జ్ నిర్మాణం పనులు నత్తనడకన సాగినప్పటికీ మంత్రి చొరవతో ఊపందుకున్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే మంత్రి ఇచ్చిన గడువులోపే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి నిరంతరం దాని మీద చేస్తున్నటువంటి పర్యవేక్షణ వల్ల మరి అనుకున్న లక్ష్యానికన్నా ఒక నెల ముందే 2027 మేన పూర్తయ్యే నాటికే పూర్తయ్యేటువంటి సూచనలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. నెలలో కనీసం 2-3 సార్లు బ్రిడ్జి నిర్మాణ పనుల యొక్క వేగవంతం మీద మరి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో గల్లా మాధవ్ గారు, నజీర్ అహ్మద్ గారు, బుర్లా రామాంజనేయర్ గారిని సమన్వయపరుచుకొని దాని మీద సమీక్ష చేయటం జరుగుతూ ఉంది. దాని ద్వారా అధికారులను వేగవంతం చేయడంతో పాటు ఎక్కడైతే సమస్యలు అయితే ఎక్కడైనా ఉత్పన్నమయ్యేటువంటి సమస్యల్ని వేగవంతంగా పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల మరి నగర ప్రజలు మరి దీర్ఘకాలికంగా ఎదుర్కొన్నటువంటి ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి చిన్న అవాంతరాలు ఏవైతే ఉన్నాయో మరి దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు టోల్ ఫ్రీ నెంబర్ 1100ను ప్రభుత్వం కేటాయించిందని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్తో పాటు రెవెన్యూ క్లినిక్లు నిర్వహిస్తున్నామని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. మీకోసం వెబ్సైట్ meekosom.ap.gov.in కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. అవగాహన సంస్థ 401వ ఆరోగ్య సభకు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాలూకా సెంటర్లోని పెన్షనర్ల భవన్లో వృద్ధాప్యాన్ని ఎలా ఎంజాయ్ చేయాలనే అంశంపై ఆరోగ్య సభ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ వయసు మీరిన వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ప్రస్తుతం సమాజంలో జాయింట్లు అరిగి మోకాళ్లు ఆపరేషన్లు ఎక్కువ చేయించుకుంటున్నారని తెలిపారు. ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రత్నారావు, ముప్పాళ్ల ప్రసాదరావు, సాయిరాం, చంద్రశేఖర్, కొండా శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ కేర్ సో ఇదేంటంటే రక్తం పచ్చబడే బిడ్డలు కాబట్టి ఆపరేషన్కి 5 రోజులు ముందు ఆ ట్యాబ్లెట్స్ ఆపరేషన్
మీరు కన్వర్ట్ అయితే ఇంజెక్షన్ చేసుకుంటా ఎక్కువ స్పీడ్ ఆపేసి ఆల్ ఓవర్ సర్జరీ చేసి సో ఇట్ ఈస్ సేఫ్ టు డూ దాని గురించి ఆలోచన 82 కూడా అనేది అసలు ఈ మధ్య అయితే మరి 90s 92 94 వాళ్ళు కూడా వచ్చి చేయించుకుంటారు. ఎందుకంటే సర్జరీ సింపుల్ అయిపోయింది అండ్ దే వాంట్ టు బీ యాక్టివ్. నిన్న కూడా చేశాను నేను సాంబయ్య గారని, ఆయన ఎక్కడో ఇట్లా ఆశ్రమంలో ఉంటున్నారు. బీజేవైఎం నేత చేవూరి ఆనంద్ ఆధ్వర్యంలో ఆనందపేటలో బీజేపీ పతాకావిష్కరణ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధాని మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆనంద్ ఇతర నేతలను ఆయన అభినందించారు. కడప జిల్లా పులివెందుల మండలం లింగాయపాలెం గ్రామంలో 4 సంవత్సరాల చిన్నారి రిత్విక హత్యను తెలుగు మహిళా నేత పద్మ తీవ్రంగా ఖండించారు. చిన్నారి రిత్వికను నీళ్ల డ్రమ్ములో ముంచి హతమార్చిన మహిళను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. దీన్ని నిరసిస్తూ నార్త్ సెంటర్లో క్రొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ డైరెక్టర్ పద్మ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో సుశీల, నాగేశ్వరరావు పాల్గొన్నారు. 25వ తారీఖు సాయంత్రం పూట కడప దగ్గర పులివెందుల్లో ఒక 4 ఏళ్ల పసికందుని అమానుష్యంగా ఒక మహిళ, ఆమె కూడా ఒక 2 బిడ్డల తల్లి, వాళ్ళ పెద్దవాళ్ళకి వీళ్ళ పెద్దవాళ్ళకి ఏదైనా గొడవలు ఉంటే పెద్దవాళ్ళకి చూసుకోవాలి కానీ పసిపిల్లని తన పిల్లతో పాటు పిల్లని కూడా ఆలోచన లేకుండా అంత కిరాతకంగా పాప గొంతు నులిమి నీళ్ళటంలో పడేసింది. అలాంటి మహిళలు క్షమించకూడదని మేము నిర్ణయించుకున్నాం. అలాంటి ఆమెకి ఉరిశిక్ష వేయాలి. మళ్ళీ ఇంకొక మహిళకు కూడా అలాంటి పొరపాటు జరగకుండా ఉండాలని భయం అనేది కలుగుద్ది. పోలీసు వారికి కూడా హెచ్చరిస్తున్నాము. ఎవరైనా వచ్చి కేసులు పెట్టినప్పుడు మీ పని మీరు చేసుకోండి. వాళ్ళకి వీళ్ళకి తొత్తులుగా కలిసి వచ్చిన ప్రజల్ని నిర్లక్ష్యం చేసి బాధ పెడితే ఆ రోజున సంవత్సరం కిందట వచ్చి వాళ్ళు కేసు పెట్టిన మీరు ఆమోదించినట్టయితే ఈ రోజున ఆ పాప చనిపోయి ఉండేది కాదు. గిరిధారి మిత్ర మండలి అధ్యక్షులు బవిరిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వృద్ధులకు బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ వయోవృద్ధులను, వికలాంగులను ఆదుకోవాల్సిందిగా ఆకాంక్షించారు. ఈ పంపిణీకి సహకరించిన దాతలు నూనె వెంకటరామ సత్యనారాయణ, చీరాల వాస్తవ్యులు, వీరితో పాటుగా కార్యదర్శి పలకలూరు శివరావు, కోశాధికారి దిండు రాజశేఖర్, గిరిధారి మిత్రమండి సభ్యులు జుజ్జూరు శివకుమార్, పబ్బశెట్టి సంజీవరావు, గార్లపాటి రోసయ్య, పిఎస్ఆర్ గుప్తా తదితరులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బైర్శెట్టి శ్రీనివాసరావు గారి అధ్యక్షతన మీ అందరూ కూడా ప్రతి నెల బియ్యం క్రమం తప్పకుండా గత 25 సంవత్సరాల నుంచి మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నిరాటంకంగా నిర్విరామంగా మనం చేస్తున్నాము. మా ప్రెసిడెంట్ గారు బైర్శెట్టి శ్రీనివాసరావు గారు అవిరళమైనటువంటి కృషి గావిస్తూ అతను శ్రమను కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమాలు జయప్రదం కావడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారు ఒకసారి చప్పట్లతో ఆశాది. ఐస్ మేక్ అండ్ వీఐపీ వజ్రా ఏపీ కమర్షియల్ ఫ్రిడ్జెస్ షోరూం అరండల్పేటలో ఘనంగా ప్రారంభించారు. ఐస్ మేక్ కమర్షియల్ రిఫ్రిజిరేషన్ ఉత్పత్తులకు ఆంధ్రప్రదేశ్ అధికారిక డిస్ట్రిబ్యూటర్గా వజ్రశ్రీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్ల వెంకటేష్ యాదవ్, టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి జయసత్య హాజరై రిబ్బన్ కట్ చేసి షోరూంను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికతతో కూడిన కమర్షియల్ రిఫ్రిజిరేషన్ ఉత్పత్తులను గుంటూరులో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, సూపర్ మార్కెట్లు, ఐస్ క్రీం పార్లర్లు, డైరీలు మరియు ఇతర వాణిజ్య సంస్థలకు ఈ షోరూం ద్వారా నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి రావడం వల్ల వ్యాపారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐస్ మేక్ కంపెనీ డివిజనల్ హెడ్ దేవాంశ్ పటేల్, ఆపరేషన్ హెడ్ అభయ్ దేవి, సౌత్ సేల్స్ హెడ్ జె రాజశేఖర్, వెంకట్, ఈ వెంకటేశ్వర్లు, పి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో ఐస్ మేక్ ప్రారంభోత్సవం చేయటం జరిగింది. ఇప్పుడే ఇది బాగా
దేశవ్యాప్తంగా బాగా నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఈ వ్యాపారం చేస్తూ ఉన్నారు. గుంటూరుకు రావడం అనేటటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. We wish them all the best. We are delighted to open the new showroom in Guntur with Mr. Venkatesh, Vajrashri Industry Limited. We are looking forward for a more business and more customer satisfaction in this area, particularly Guntur. And IceMake is a leading manufacturing company in the commercial refrigeration space and overall refrigeration space. We have an end-to-end solution in dairy and pharma, multiple areas. So we are quite excited for Mr. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. విద్య, వినయం ఇతరుల పట్ల గౌరవాన్ని పెంచుతాయని, సంస్కారాన్ని పెంచలేని విద్య నిరుపయోగమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శనివారం నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2026లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలతో పాటు 1345 మంది పట్టభద్రులకు డిగ్రీలను ప్రదానం చేశారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక వేషధారణలు ఆకట్టుకున్నాయి. అనంతరం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రేమ, అభిమానంతో కూడిన విద్యను వివిఐటి అందిస్తోందని అభినందించారు. దేశం అంటే కోట్ల ప్రజలు, నదీనదాలు, ప్రకృతి అని, దీనిని మనం పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అద్భుతమైన భారతీయులుగా తయారు కాండి, అద్భుతమైన తెలుగువారిగా తయారు కాండి. మేము ఈ యొక్క వాసిరెడ్డి ఆ యొక్క విజ్ఞాన కేంద్రంలో విద్యావారి గర్వంగా చెప్పుకోవాలంటే మీ వృత్తి ప్రావీణ్యత ఉండాలి, మీరు చేసే పనిలో నాణ్యత ఉండాలి. ఏ ఉద్యోగాలు పోయినా దాన్ని గుర్తుపెట్టుకుని జీవితాంతం వెంకయ్యనాయుడు గారు ఒకప్పుడు ఒక ఉపరాష్ట్రపతిగా ఉండేట మా కార్యదర్శి పెట్టాడు. ఆయన మాట చెప్పాడు, మాకు ప్రమాణాలు పాటిస్తారా, ప్రావీణ్యంతో వర్సిటీ ప్రో ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తు ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారని, ఎదురయ్యే సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్, వైస్ ఛాన్సలర్ కొడాలి రాంబాబు, ప్రిన్సిపల్ డాక్టర్ వై మల్లికార్జున్ రెడ్డి, సెక్రటరీ ఎస్ బదరీ ప్రసాద్, డీన్ ఆఫ్ అకాడమిక్ డాక్టర్ కె గిరిబాబు, విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. పిల్లలందరికీ చాలా మంచి మాటలు చెప్పారు. ఆ మంచి మాటలు చెప్పిన వాటిల్లో పిల్లలందరూ గుర్తుంచుకొని వాళ్ళ కల్చరు, వాళ్ళ భాష ఇవన్నీ మర్చిపోకుండా బాగుపడ్డ తర్వాత దేశానికి సర్వ్ చేయాలనేది, అవన్నీ మా పిల్లలు చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.